ఏ తెగులు నీ గుడారమును సమీపించు. నిజమే, ఈ మాటలు వింటున్నప్పుడు ఏ తెగులు నీ గుడారము సమీపించు అని ప్రభు మాటలు సెలవిస్తున్నాయి కదా. మరి ఎందుకు ఈ తెగుళ్ళు నా మీదకు వస్తున్నాయి అనేటువంటి ప్రశ్న మనకి రావచ్చు. జాగ్రత్తగా గమనించండి. నీ ఇంట్లో ఎప్పుడైతే దేవునికి స్థానం ఇచ్చి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క దేవదూతల యొక్క స్తుతిగానాలతో నీ గృహం ఉంటుందో నీ దగ్గరికి రావడానికి భయపడతారు. ఆనాడు అనేకమైన తెగుళ్ళు వస్తున్నప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంట, వాళ్ళ గుమ్మాలకి ఏం చేశారు, వాళ్ళు గొర్రె పిల్ల రక్తాన్ని పూశారు. అంటే ఏంటి, దానికి సూచన ఎందుకు గొర్రె పిల్ల రక్తాన్ని పూశారు వాళ్ళు? వీళ్ళు దేవుని యొక్క రక్తం చేత కడుగుబడినటువంటి బిడ్డలు అనగా దేవుని రక్తం మన ఇంటిని, మనల్ని ఎప్పుడైతే కప్పి కాపుదలగా మనకు ఉంచుతుందో ఏ తెగులు, ఏ అపవాది మన యొద్దకు రాడన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. అపవాదికి తెలుసు. సో మనం దేవుని యొక్క రక్తంలో కడుగుబడినటువంటి వాళ్ళం, దేవుని రక్తంలో మనము కనబడినటువంటి వాళ్ళం. కాబట్టి ఆయన నిశ్చయముగా మన రోగములను భరించాడు. ఈరోజు మనం ప్రత్యేకించి ఆ రోగాలను భరించేది ఏం లేదు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఏం చేశాడంట, నిశ్చయముగా మన రోగములను ఆయన భరించాడు.